అందరికీ మర్నాథండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఒకసారి మా దేవాలయంలో అయ్యగారు చెప్పిన సందర్భం ఒకటి చెప్తానండి. ఒక దేవాలయానికి వాక్యం వినటానికి ఒక రిక్షా తొక్కునే వ్యక్తి వచ్చేవారంటండి. వాక్యం విని ఆరాధన చేసుకుని వెళ్ళేవాడట. అయితే ఇతను ఎప్పుడు దేవాలయానికి వచ్చినా మంచిగా రెడీ అయ్యి ఫ్రెష్గా ఐరన్ చేసుకొని పర్ఫ్యూమ్ కొట్టుకొని నీట్గా ఉన్న ఒక పెద్ద ఆయన పక్కన కూర్చునేవాడంట. రిక్షా తొక్కుకొని వచ్చిన ఇతని బట్టలు మురిగ్గా ఉండటం, నీట్గా ఈ మనిషి కనిపించకపోవటం, అలాగా ఇతను ప్రతిసారి అతన్ని అలా చూసేటప్పటికి ఇంకెలా కాదని చెప్పేసి ప్రేయర్ అంతా అయిపోయి వెళ్ళిపోయే టైంకి అతన్ని పిలిచి, ఎప్పుడు ఎలా వస్తావేంటి, చర్చికి ఎలా రావాలో నీకు తెలీదా అని అన్నాడంట. ఎలా రావాలండి అయ్యండి చెప్తే అలాగే వస్తానంటే, ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసుకుంటే దేవుడే నీకు ఆ జ్ఞానం ఇస్తారు, ఎలా రావాలో నీకు చెప్తాడు అని అన్నారంట. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారంటండి. ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడి స్వరం మాట్లాడిందంటే రిక్షా తొక్కుకుని అతనికి, ఎందుకు ఎంత బాధపడుతున్నావు, ఏమైంది అని అడిగారంట. అడిగితే ఇలాగా అన్నారండి ఆయన, నేను చర్చికి ఎలా వెళ్ళాలో కొంచెం నాకు చెప్తారా ప్రభు అని అడిగారంట. అప్పుడు ప్రభు అన్నారంట, అవునా, అలా అన్న వ్యక్తి ఎవరు, నేను ఎప్పుడూ ఆ చర్చిలో అతను చూడలేదే అన్నారంట. చూసారండి, దేవుడు చూసే విధానానికి ప్రజలు చూసే విధానానికి ఎంత తేడా ఉందో. సో అందుకని మన మనసులో ఎప్పుడు కూడాను దేవునికే మొదటి స్థానం ఇవ్వాలండి. ఆయనకి ఎప్పుడు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పటికైనా సరే నిన్ను హేళన చేసిన వారి మధ్యన, చిన్న చూపు చూసిన వారి మధ్యలో నిన్ను ఉన్నతంగా దేవుడు నిలబెడతారండి. మనుషుల మాటలు వారు ఇచ్చే విలువని అస్సలు పట్టించుకోవద్దండి. ఈరోజు ఉంటే విలువిస్తారు, లేని రోజున వాళ్ళే హేళన చేస్తారండి. ఓకేనా? సో మనుషులు విలువను అస్సలు పట్టించుకోవద్దు. నీ విలువ ఎవరి దగ్గర అండి? దేవుని దగ్గర ఉంది. ఎంత ఉన్నతంగా ఉందంటే మన కొరకు ప్రాణాన్ని ఇచ్చేంత ఉన్నతంగా ఉంది ఆయన దగ్గర మన విలువ. సో మనందరము మనుషులను లక్ష్య పెట్టేవారుగా కాక విధేయత విశ్వాసం కలిగి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నిత్య జీవం పొందేవారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్.